ఇక్కడ నిన్న బుధవారం సెక్రటేరియట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వివేక్ అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇసుక సరఫరాకు బెస్ట్ పాలసీ చేస్తాం, షాండ్ మాఫియాను కట్టడి చేస్తామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటుండు. సామాన్యులకు తక్కువ రేటుకే ఇసుక అందేలా చర్యలు, గిగ్ వర్కర్ల హక్కులు కాపాడుతాం, సింగరేణికి కొత్త గనులు అవసరం, కనీస వేతనాలపై స్టడీ చేస్తాం. మైనింగ్ కార్మిక శాఖ మంత్రిగా సెక్రటేరియట్లో బాధ్యతల స్వీకరణ 2070 కోట్ల రూపాయలతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు ఫైల్ పైన తొలి సంతకం చేసిందంట నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేసి సామాన్యులకు తక్కువ రేటుకే ఇసుక అందేలా చర్యలు తీసుకుంటామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణకు, ఇసుక సరఫరాకు మెరుగైన పాలసీలు తీసుకొస్తామని తెలిపారు. 2070 కోట్ల రూపాయలతో 46 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సింగరేణికి కొత్త గనులు అవసరమని, యాక్షన్లో పాల్గొని దక్కించుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సెక్రటేరియట్లోని 2వ ఫ్లోర్లో తనకు కేటాయించిన ఛాంబర్లో మైనింగ్ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు చెప్పారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.